ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తూ బిల్లు ప్రవేశపెట్టడంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. కర్నూలులోని బీసీ భవన్ లో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బీసీల రక్షణ కోసం చట్టం తీసుకురావడం దేశంలోనే ఇదే మొదటిసారి అని, ఇది బీసీ సామాజిక వర్గాల్లో గొప్ప మనోధైర్యాన్ని నింపుతుందని ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఏపీ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత 30 ఏళ్లుగా బీసీ బిల్లు కోసం పోరాడుతున్నామని, ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనే పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందుతుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ చట్టం ఏర్పాటు చేస్తున్నందుకు ప్రకటించి దానికి సంబంధించిన బిల్లు పెడుతున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇది దేశంలోనే మొట్టమొదటి చట్టము. దీనివలన బీసీలలో ఆత్మగౌరవం పెరుగుతుంది, వాళ్ళకి ధైర్యము, మనోధైర్యము అన్ని రకాలుగా బలం చేకూరేటటువంటి కొత్త చట్టము. ఇది దేశమంతటా కూడా వర్తింపజేయాలి. ఇది ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకోవాలి. తెలంగాణలో కూడా ఈ చుట్టూ చట్టం కావాలని చెప్పి అక్కడ ప్రభుత్వం మీద నేను ఒత్తిడి తీసుకొస్తున్నా. ఈ చట్టం దేశానికి ఆదర్శం. అందుకు చంద్రబాబు గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే మోడీ ఈరోజు ప్రధానమంత్రి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచి ఆదర్శంగా ఉన్నటువంటి ప్రధానమంత్రి మన దేశానికి లభించడము గొప్ప అదృష్టం. ఈ మోడీ హయాంలోనే మోడీ స్వయాన బీసీ కులానికి చెందినవాడు, బీసీ వర్గానికి చెందినవాడు. ఆయన కుల వృత్తులకు చెందిన చాలామంది ఆయన బీసీ కాదని బోగస్ మాటలు మాట్లాడతారు. ఆయన స్వచ్ఛమైన బీసీ, చేతి వృత్తులకు సంబంధించినటువంటి బీసీ. దేశంలో ఆ కులం అన్ని రాష్ట్రాల్లో బీసీలో ఉన్నది. అయితే మోడీ హయాంలోనే బీసీ బిల్లు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ బిల్లు కోసం 30 ఏళ్ల నుంచి మేమంతా కొట్లాడుతున్నాం. సీని కానీ, నాగేశ్వరరావు కానీ, సీనా ఇక్కడ. అయితే ఈ ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం, బీసీ ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టే వరకు వదిలిపెట్టేది లేదని చెప్పి అందుకు ఎన్ని త్యాగాలైనా చేస్తాం.